హైదరాబాద్ ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. ఆగస్టు 12న తెల్లవారుజామున 2:30 సమయంలో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ జె సాయి కుమార్ ఏసీపీ కార్యాలయంలోని రెస్ట్ రూమ్ లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 2024 బ్యాచ్ కు చెందిన సాయి కుమార్ ఎల్బీ నగర్ పిఎస్ లో విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం ఈ కాప్స్ డ్యూటీ కోసం ఏసీపీ కార్యాలయానికి అటాచ్ అయ్యారు. ఘటన సమాచారం అందిన వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక సాయి కుమార్ కర్మన్ ఘాట్ లోని స్నేహితులతో కలిసి నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ లైవ్ లో అందిస్తారు. అక్రమ్, చెప్పండి. ఇస్రావలి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి జరుపాల సాయి కుమార్ నిన్న రాత్రి సరిగ్గా 2:30 ప్రాంతంలోనైతే ఏసీపీ కార్యాలయంలో ఉన్నటువంటి రెస్ట్ రూమ్లో అతను ఉరివేసుకొని మృతి చెందినట్లు కూడా తెలుస్తోంది. సో 2:30 ఈ ఘటన జరగడంతో హుటౌట్న అలర్ట్ అయినటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇతర కానిస్టేబులే కానీ లేకపోతే నైట్ షిఫ్ట్లో ఉన్నటువంటి ఇతర పోలీస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా హుటౌట్న స్థానికంగా ఉన్నటువంటి కామినేని హాస్పిటల్కి రాత్రి తీసుకెళ్లారు. అయితే పూర్తిగా పరీక్షించినటువంటి వైద్యులు అప్పటికే సాయి కుమార్ మృతి చెందినట్లు కూడా చెప్పడంతో అప్పుడే తన బాడీని ఉస్మానియా ఆసుపత్రికి కూడా తరలించారు పోస్ట్మార్టం నిమిత్తము. సో వెంటనే కూడా ఇటు సాయంత్రం అంటే రాత్రి సరిగ్గా 3 గంటల ప్రాంతంలో కూడా ఇటు కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చిన పరిస్థితి. సో సమాచారం ఇచ్చిన వెంటనే కుటుంబ సభ్యులు ఏకంగా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ వద్ద వెళ్ళి వాళ్ళు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే విధంగా కూడా చేస్తున్నారు. ఎందుకు మేము రాకముందే సమయం నుండి సాయి కుమార్ మృతదేహాన్ని ఎందుకు తరలించారు ఏంటి అన్న కోణంలో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా సాయి కుమార్ అతని స్నేహితులతో కానీ లేకపోతే కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే బంధుమిత్రులతో కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ కూడా ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది, పని భారం ఎక్కువగా ఉంటుంది. సో అతను తన శక్తికి తనకు సంబంధించినటువంటి ఓపిక మించి కూడా పనిచేస్తున్నాను కూడా చాలాసార్లు చెప్పినట్టు కూడా సమాచారం. సో ఇప్పుడు మృతి చెందినటువంటి ఆ సిచ్యువేషన్ చూసుకున్నా కూడా తను విధుల్లో ఉన్న సమయంలోనే పోలీస్ స్టేషన్లోనే అంటే ఎల్బీ నగర్ సంబంధించిన పోలీస్ స్టేషన్ మన అందరికీ తెలిసిందే, కింద గ్రౌండ్ ఫ్లోర్లోనైతే పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో ఏసీబీ కార్యాలయం ఉంటుంది. సో అతను ఈ కారణానికి సంబంధించినటువంటి దాంట్లోనైతే సంబంధించిన విధులు నిర్వహిస్తున్నారు. అంటే ఆన్లైన్ సర్వీసెస్కి సంబంధించినటువంటి విభాగంలోనైతే సాయి కుమార్ ప్రస్తుతానికి తను పీసీగా అంటే పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే ఏసీపీ కార్యాలయంలో కూడా ఈ ఆన్లైన్ సర్వీసెస్కి సంబంధించినటువంటి విభాగాలు పూర్తిగా కూడా పనిచేస్తాయి కాబట్టి సో పైన తను వర్క్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. సో రాత్రి సరిగ్గా 2:30 అంటే లాస్ట్ 1 వీక్ నుండి కూడా సాయి కుమార్ నైట్ షిఫ్ట్లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో నిన్న కూడా నైట్ షిఫ్ట్లో ఉన్న క్రమంలో రాత్రి 2:30 ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో కావాలనే ఇటు అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు కుటుంబ సభ్యులకు ముందుగా సమాచారం ఇవ్వకుండా పూర్తిగా బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన తర్వాత అంటే ఎలాంటి అనుమానం రాకుండా పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఉన్నత ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపై అనుమానం రాకుండా కావాలనే మేము రాకముందే ఆ బాడీని తరలించాలంటూ కూడా ఇటు జె సాయి కుమార్కి సంబంధించిన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కూడా అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు కుటుంబ సభ్యులతో పాటు అతనికి సంబంధించిన బంధుమిత్రులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని అక్కడ ఉన్నటువంటి పోలీసులను వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. సో ఇప్పటికే పోలీస్ బలగాలు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడికి రీచ్ అయిపోయి ఎవరిని లోపలికి కూడా రానివ్వట్లేదు. అదేవిధంగా ఇతర కేసులను కూడా ప్రస్తుతానికి పూర్తిగా కూడా నిలిపేసిన పరిస్థితి. సో ఈ క్రమంలోనే ఇప్పటికే అక్కడికి డీసీపీ కూడా చేరుకున్నారు. డీసీపీ కూడా వాళ్ళతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎలాంటి ఉపయోగం లేకపోలేదు. సో ఇక్కడ ప్రధానంగా సాయి కుమార్ తల్లి ఏదైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా కూడా ఆరోపిస్తుంది ఏంటంటే ఒకవేళ ఉరేసుకున్న వ్యక్తికి ఎందుకు రక్తం వస్తుంది, సో రక్తం వచ్చింది అని అంటే కావాలని మీరే ఏదో నా కొడుకుని చేశారు, సో నా కొడుకు న్యాయం జరగాలి, సో ఫస్ట్ నా కొడుకుని నాకు చూపించండి, ఎందుకు నాకు చూపించకుండా నేను రాకముందే నన్ను ఎందుకు తీసుకెళ్లారు అక్కడ నుండి కూడా అని అక్కడ బోరన కూడా ఆమె ఏడుస్తూ ఉన్నటువంటి ఘటనలు అక్కడ తీవ్ర కలకలం రేపుతున్నాయి. సో ఆ నేపథ్యంలోనే అక్కడ పెద్ద ఎత్తున కూడా జనం కూడా గుమిగూడారు. సో పోలీస్ బలగాలు కూడా వాళ్ళని క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా ఇటు అతని సంబంధించిన కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా రావడం చూస్తున్నాం. సో ప్రధానంగా సాయి కుమార్ సంబంధించిన బంధుమిత్రులు ఇంకొక కీలకమైనటువంటి ఆధారం కూడా అడుగుతున్నారు. ఏదైతే సాయి కుమార్ సంబంధించిన స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉంటుందో సో ఆ సెల్ ఫోన్ ని ఎందుకు అతనికి అంటే కుటుంబ సభ్యులకు ఎందుకు ఇవ్వట్లేదు అన్న కోణంలో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా చెప్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అతనికి సంబంధించిన బిలాంగింగ్స్ అన్ని కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వాలి. సో ఈ కేసులో ఎందుకు ఆ సెల్ ఫోన్ ని వాళ్ళకి ఇవ్వట్లేదు అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ సాయి కుమార్ ఏం జరిగినా కూడా సాధారణంగా ఆ స్టేటస్లు పెట్టడము లేకపోతే స్టోరీలు పెట్టడం ఈ విధమైనటువంటి అంశాలు ఎక్కువ చేస్తాడు, ఈ విధమైనటువంటి యాక్టివిటీస్ ఎక్కువ చేస్తుంటాడు. సో ఒకవేళ అతను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కూడా ఏమైనా వీడియో రికార్డ్ చేశాడా, ఒకవేళ వీడియో రికార్డ్ చేస్తే ఆ వీడియోలో తన ఆత్మహత్యానికి కారణానికి ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే నిజంగానే అతి పని భారం ఎక్కువ అయిపోయిందా, లేకపోతే పోలీసు ఉన్నతాధికారులు ఏమైనా అతనిపైన ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చారా అనేది కూడా తన వీడియో రూపంలో ఏమైనా చిత్రీకరించి ఫోన్లో భద్రపరిచారా, దానికోసం ఫోన్ ఇవ్వట్లేదు అన్న కోణంలో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికైతే సాయి కుమార్కి సంబంధించిన మృతదేహం అయితే ఉస్మానియా ఆసుపత్రిలో ఉంది. సో మరి కాసేపట్లో కూడా ఆ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నాక కూడా వాళ్ళు సంతకం పెట్టడంతో అక్కడ ఉన్నటువంటి పంచనామా కూడా స్టార్ట్ అవుతుంది. శవ పంచనామా పోస్ట్ మార్టం కూడా
స్టార్ట్ అవుతుంది. పోస్ట్ మార్టం చేసిన తర్వాత కూడా అటు డాక్టర్లు ఇచ్చేటువంటి రిపోర్ట్లో పూర్తిగా అన్ని విషయాలు ఆ వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసలు ఏంటి నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఇతర ఏమైనా కారణాలతో అతను ఎవరైనా మరి కొట్టారా ఏంటి? ఎందుకంటే తల్లి చాలా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేస్తుంది. నా బాడీ నా కొడుకు బాడీ పైన రక్తం మరకలు ఉన్నాయి. సో ఆ విధమైనటువంటి రక్తం మరకలు ఎందుకు ఉంటాయి సాధారణంగా అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని వాళ్ళకి నచ్చ చెప్తున్నారు. సో నచ్చ చెప్పినప్పటికీ కూడా మీ వల్లనే నా కుమారుడు చనిపోయారు కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే పోలీసులు కూడా ఈ కేసుని ప్రత్యేకంగా కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్లో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ పైన అనేక అనుమానాలు వస్తున్నాయి. కొంతమంది ఆ నగరంలో ఉన్నటువంటి కొంతమంది సిఐలు ఎవరైతే బాధితురాలు వాళ్ళ దగ్గరకు వస్తారో వాళ్ళని లొంగ తీసుకోవడము, డబ్బులు తీసుకోవడము, అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో కూడా డీజీపీ అయినటువంటి సివి ఆనంద్ కూడా రాష్ట్ర పోలీస్ విభాగంలో పనిచేస్తున్నటువంటి 4 పోలీసు ఉన్నతాధికారులు కూడా వాళ్ళ వైనం ఏమాత్రం మార్చుకోవట్లేదు. అది వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ సెక్షన్స్ తీసుకొని వాళ్ళకి ఎంత నచ్చ చెప్పినా కూడా వినట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు మారాలి లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా డీజీపీ సివి ఆనంద్ కూడా చెప్పిన పరిస్థితి. సో పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికీ కూడా వాళ్ళ కింద ఉన్నటువంటి వ్యక్తులపైన కానీ లేకపోతే వారి దగ్గరికి కంప్లైంట్ చేయడానికి వస్తున్నటువంటి బాధితురాలపైన కానీ వాళ్ళందరిపైన కూడా దానికి సంబంధించిన ఒత్తిడి పెడుతున్నారు కాబట్టి సో అదేవిధంగా ఇక్కడ ఎల్బీ నగర్లో సూసైడ్ చేసుకున్నటువంటి జె సాయి కుమార్ పైన కూడా అదే విధమైనటువంటి ఒత్తిడి ఏమైనా పెట్టారు. ఎందుకంటే అతను గత కొన్ని రోజుల్లో కూడా సాధారణంగా ఇంట్లో చెప్పుకోకపోయినా కూడా తను అక్కడ స్థానికంగానే ఒక ప్రైవేట్ హాస్టల్లో తన స్నేహితులతో కలిసి ఉంటున్నాడు కూడా తెలుస్తుంది. తన స్నేహితులను కూడా కుటుంబ సభ్యులు ఇప్పటికే పిలిచి వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా సాయి కుమార్కి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు. మొత్తంగానైతే అతను గత కొన్ని రోజులుగా కూడా ఆ వర్క్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది తరచు కూడా అతను షేర్ చేసుకునేవాడు. అధిక పని భారము పడుతుంది. సాధారణంగా తాను అనుకున్న సాధారణంగా పోలీస్ కానిస్టేబుల్ అంటే వాళ్ళందరికీ తెలిసిందే ఎక్కువగా విధుల్లో ఉంటారు, పని భారం ఎక్కువ ఉంటుంది. సో ఉండాల్సిన దానికంటే ఎక్కువ పని భారం ఉంటుంది అంటూ కూడా సాయి కుమార్ ఈ మధ్య కాలంలో చెప్తుండేవాడంటూ కూడా బంధుమిత్రులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఇంకా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతున్నారు. ఖచ్చితంగా అతని సమయం మృతదేహాన్ని మాకు పోస్ట్ మార్టం ముందే మాకు ఒకసారి చూపించాలి. అదేవిధంగా సాయి కుమార్కి సంబంధించిన సెల్ ఫోన్ని మాకు ఖచ్చితంగా ఒకసారి ఇవ్వాలి, మేము అందులో పరిశీలించాలి, మాకు అనేక అనుమానాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు. అందులో ఏమైనా సెల్ఫీ వీడియోస్ ఉన్నాయా లేకపోతే అతని మరణానికి కారణం అయిన వాళ్ళ వ్యక్తుల పేర్లు ఏమైనా చెప్పాడన్న కోణంలో కూడా మేము ఒకసారి పరిశీలిస్తామంటూ కూడా కుటుంబ సభ్యుల సెల్ ఫోన్ అయినా కనీసం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పోలీసులు అతనికి సంబంధించిన సెల్ ఫోన్లు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తనకు సంబంధించిన బిలాంగింగ్స్ అన్ని కూడా సేకరించారు. దాని రూపంలోనే మేము దర్యాప్తు చేస్తున్నాం. వీళ్ళు ఎవరైనా నిజంగానే అతని మరణానికి కారకులు ఎవరైనా ఉంటే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా వారు కూడా మరోవైపు చెప్తున్న పరిస్థితి. సో చూడాలి మరి ఈ కేసులో ఏ విధమైనటువంటి ఆ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. నిజంగానే పని భారము లేకపోతే ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల మరణించాలా లేకపోతే అతనికి ఏమైనా వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏమైనా అప్పుల భారంతో ఏమైనా ఇలా చేశాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. కాకపోతే సాధారణంగా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అని అంటే ఒంటరిగా ఉన్న సమయంలోనో లేకపోతే ఆ రూమ్లో ఎవరు లేని సమయంలో లేకపోతే ఎటైనా వెళ్తున్న సమయంలో అలాంటి సమయాల్లో ఎక్కువ డిప్రెషన్కి గురయ్యే వాళ్ళు సాధారణంగా ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. సో ఈ విధమైనటువంటి డిప్రెషన్లో ఉండేవాళ్ళు. కాకపోతే విధుల్లో అంతమంది పోలీసులు రైట్ షిఫ్ట్లో సాయి కుమార్తో పాటు మిగతా పోలీస్ కానిస్టేబుల్ కానీ ఒక ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా విధుల్లో ఉంటారు. సో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా తను రెస్ట్ రూమ్లోకి వెళ్ళి మరి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? సో నిజంగానే డిప్రెషన్ ఉంటే నిజంగానే ఎన్నో రోజుల నుండి పని భారం ఉంటే తన రూమ్లో ఎవరు లేని టైంలో లేకపోతే అతను హాస్టల్ రూమ్లో చేసుకోవాలి. కాకపోతే కార్యాలయంలోనే చేసుకోవడం ఎందుకు? అసలు అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు? నిజంగానే అతను అంతరాయం ఏంటి అన్నది కూడా పూర్తిగా కూడా తెలియాల్సి వస్తుంది. సో మొత్తంగానైతే ఆ సెల్ ఫోన్కి సంబంధించినటువంటి ఆధారాలు అదేవిధంగా సాయి కుమార్కి సంబంధించిన మృతదేహానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం అయితే ఈ కేసులో కీలక ఆధారాలుగా భావించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రావాలి. థ్యాంక్ యూ అక్రమ్. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆగస్టు 12, 2026 తెల్లవారుజామున బ్యాచ్ 2026 4కు చెందిన బ్యాచ్ పోలీస్ కానిస్టేబుల్ జె సాయి కుమార్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. ఇక నైట్ డ్యూటీలో ఉన్న సాయి కుమార్ ఏసీపీ కార్యాలయంలో తెల్లవారుజామున సుమారు 2:30 సమయంలో మరణించి కనిపించారు. ఇక తోటి సిబ్బంది వెంటనే ఆయనను సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించగా అప్పటికే
మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏసీపీ కార్యాలయంలో ఈ కాప్స్ విధుల్లో సాయి కుమార్ పనిచేస్తున్నారు. ఈయన కర్మాన్ ఘాట్ లో స్నేహితులతో కలిసి నివసిస్తున్నారు. ఈ ఘటనపై సాయి కుమార్ కుటుంబ సభ్యులు, బంధువులు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ముందు తీవ్ర ఆందోళనకు దిగారు. వారు పలు అనుమానాలు, ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఇక పై అధికారుల ఒత్తిడి లేదా వేధింపుల వల్లే సాయి కుమార్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు ముందే సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయి కుమార్ మరణానికి గల కారణాలు ఆయన ఫోన్ లో ఉండే అవకాశం ఉందని, వెంటనే అతనిపై మొబైల్ ఫోన్ ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ఇక మీకు లేదా మీకు తెలిసిన వారికి మానసిక ఒత్తిడి లేదా సహాయం అవసరమైతే కూడా ఈ నెంబర్ కి కాల్ చేయాలని కూడా పోలీసులు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అయినా కూడా ఈ ఒత్తిడి భరించలేక సాయి కుమార్ ఆత్మహత్య చేసుకోవడం కీలకంగా మారింది. సిన్సియారిటీ ఉద్యోగస్తుడు, ఎవ్వరు జోలికి కానీ ఎట్లాంటి పోయే వ్యక్తి కాదు. వాళ్ళ తల్లిదండ్రులకు ఏంటంటే వారం క్రితం నుండి మాకు పైనుంచి ప్రెషర్ వస్తుంది, అధికారుల ఒత్తిడిలు ఎక్కువైపోతున్నాయని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ తోటి చెప్పడం జరిగిందంట. జరుగుతుంటే ఆల్రెడీ ఆయన 3 days నుంచి లీవ్ అడగడం జరిగింది. లీవ్ గిట్ ఇవ్వడం లేదు. మా ఊరు విలేజ్ లో శీతల పండుగ జరుగుతుంది. మా ఎస్టీలో శీతల పండుగ జరుగుతుంటే గిట నాకు ఒక 1 day లీవ్ ఇవ్వమని అడిగారు. లీవ్ గిటే ఇవ్వకపోవడము, 8 గంటలు డ్యూటీ ఉంటే 12 గంటలు చేయాలి, 16 గంటలు చేయాలని చెప్పేసి ఆయన మీద పై అధికారులతో ఒత్తిడి వల్లనే ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి ఆ పై అధికారుల వల్ల పోయానికి ఊరు వేసిర్రు, అదే మళ్ళీ ఊరి తీసిర్రు. హాస్పిటల్ వచ్చినాం. మేము ఊరికి వచ్చే ముందే మాకన్నా ముందు ఎట్లా తీసుకెళ్తారు వాళ్ళు? మా బాడీ మాకు చూపెట్టాలేగా, చూపెట్టకుంటే ఎస్, మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో ఉన్నారు. ఎల్బీ నగర్ నుంచి బాధితులతో మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. కొట్టిరంట, టార్చర్ పెట్టిరంట, వారం రోజులు టార్చర్ పెడుతురంట. సిఐ సార్ ఏసీ తెలియదు, నాకు సిఐ తెలియదు. అయ్యా ఏమంటుంది అంటున్నా, సిఐ సరే టార్చర్ పెట్టినంట. సిఐ కావనా? నా చిన్న ఏజ్, నా దేవుడు కొడుకు, నా బంగారి కొడుకు, ఎంత చేసుకుయ్యా, ఇంత బాధ, ఎంత సభ కొట్టిరో, ఎట్ట పానం పోయిందో, కొట్టిరో, కొట్టి చేసి సో అదే విధంగా బాధితురాలు తల్లి ఏదైతే సాయి వాళ్ళ తండ్రి ఆరోపణలతో రోదంలో మధ్యలో ఉంది. ఇప్పుడే ఇక్కడికి మన రామరెడ్డి గారు వచ్చి ఇక్కడ పరామర్శించడానికి వచ్చారు. అదే విజువల్ లో చూసుకోవచ్చు. మల్లెడ్డి రంగారెడ్డి గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడే వచ్చారు బాధితులను పరామర్శించడానికి. ఇదే విధంగా బాధితురాలు చెల్లె ఉంది. చెల్లె అవుతారమ్మా మీరు? ఏమవుతారు? బాధితురాలతో చెప్పే మాట్లాడుతున్నారు. నాకు తెలిసిన కాడికైతే డిపార్ట్మెంట్ టార్చర్, వాడు రైటర్ అనే అతను టార్చర్ పెట్టారు. వానివి అదేదో డ్యూటీ పాస్పోర్ట్ తీసుకున్నారు. వాడు డ్యూటీకి వచ్చినా అటెండెన్స్ వేయలేదు. వాడు టార్చర్ అయితే వనుకుంది, టార్చర్ అయితే ఖచ్చితంగా వనుకుంది. వాడు వదిలేస్తే పోయేటోడే అన్నా, వదిలేస్తే పనిష్మెంట్ ఇస్తే తీసుకొని పోరా అంటే నాకు అట్లా ఇస్తలేరక్క అన్నాడు. వాడేదో కంప్యూటర్ డ్యూటీ వానికి ఇచ్చారు. ఆ కంప్యూటర్ డ్యూటీ నా డ్యూటీ కాదక్క, నేనే చేస్తున్నా. నాకు సరే కానీ సో అదే విధంగా ఇక్కడ బాధితులు మాత్రం మొత్తం ఆందోళన చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందు గత పొద్దుగాల 2:30 నుంచి తెల్లవారుజామున 2:30 నుంచి కూర్చొని మాత్రం ఈ రోజు నుంచి వాళ్ళు ధర్నాకు దిగారు. పెద్ద ఎత్తున మోహరించారు పోలీసు వాళ్ళు కూడా. సో ఇప్పుడే మన ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు రావడం జరిగింది. ఓవర్ టు స్టూడియో, శ్రీనివాస్, ఎల్బీ నగర్.
ఏం బస్ ఇక హైదరాబాద్ ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. ఆగస్టు 12 తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుని సాయి కుమార్ అనే కానిస్టేబుల్ మృతి చెందారు. ఇక 2024 బ్యాచ్ కు చెందిన సాయి కుమార్ ఎల్బీనగర్ పిఎస్ లో విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం ఈ కాప్స్ డ్యూటీ కోసం ఏసీపీ కార్యాలయానికి అటాచ్ అయ్యారు. ఇక ఈ ఘటన సమాచారం అందిన వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇక ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మరి అక్కడి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ నుంచి లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. వాళ్ళు ఏకంగా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ కూడా మాకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ అక్కడి నుంచి ఒక బాధితురాలకు మాకు ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా బాధితురాలు అంటున్నారు. కానీ దీని విషయంలో వస్తే మాత్రం మన బంజారా సేవాలాల్ సభ్యు వాళ్ళ మొత్తం మీద ఇక్కడికి మొత్తం పెద్ద ఎత్తున మోహరించి పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ప్రస్తుతం అయితే ఉద్రిక్త వాతావరణంలో ఉంది ప్రవళిక. ఓవర్ టు స్టూడియో శ్రీనివాస్. శ్రీనివాస్, మరి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఎలాంటి స్పందనిస్తున్నారు కుటుంబ సభ్యులకి? శ్రీనివాస్ చెప్పండి. ఉంది, వాళ్ళకి 2 కొడుకులు ఉన్నారు. అదే అందులో పెద్ద కొడుకైనా ఏఆర్ కానిస్టేబుల్. ఈ అబ్బాయి కూడా
2020 బ్యాచ్ సంబంధించి 24 బ్యాచ్ సంబంధించిన అబ్బాయిగా సాయి. కానీ డీజీపీ కూడా రావాలని చెప్పేసి డీజీపీ కూడా ఆదేశాలు మేరకు ఇక్కడికి వచ్చేసి మాకు సమాధానం చెప్పాలని చెప్పేసి సీఎం డామ్ అంటే కూడా నిరంతరం చేస్తూ ఆరోపణ చేస్తున్నారు రవళిక. శ్రీనివాస్, మరి మరణించిన సాయి కుమార్ తల్లి అయితే బ్లడ్ మార్క్స్ ఉన్నాయని అడుగుతున్నారు పోలీసుల్ని. ఆత్మహత్య చేసుకుంటే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటే బ్లడ్ మార్క్స్ ఎందుకు ఉంటాయని ప్రశ్నిస్తున్నారు. మరి దానికి పోలీసుల స్పందన ఏంటి? థ్యాంక్ యూ శ్రీనివాస్. ఓకేనా, పెట్టుకోవాలి. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద కానిస్టేబుల్ సాయి కుమార్ బంధువుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. సాయి కుమార్ ఆత్మహత్య చేసుకోలేదంటూ బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పిఎస్ లో ఫర్నిచర్, కంప్యూటర్, ప్రింటర్ ను ధ్వంసం చేశారు. రెస్ట్ రూమ్ లో సాయి కుమార్ ఉరి వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక 2024 బ్యాచ్ కు చెందిన సాయి కుమార్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకుంటే రక్తపు మరకలు ఎందుకు ఉన్నాయని బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఘటనపై ఎల్బీ నగర్ పిఎస్ ను డీసీపీ అనురాధ పరిశీలించారు. పిఎస్ వద్ద భారీగా బంధువులు పోలీసులు మోహరించారు. ఇక ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద కానిస్టేబుల్ సాయి కుమార్ బంధువుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. సాయి కుమార్ ఆత్మహత్య చేసుకోలేదంటూ బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ లైవ్ లో అందిస్తారు. అక్రమ్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? మొత్తంగా ఇక్కడ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ఇటు మృతి చెందినటువంటి కానిస్టేబుల్ జె సాయి కుమార్ కి సంబంధించినటువంటి బంధుమిత్రులు, అదే విధంగా కుటుంబ సభ్యులు ఇక్కడ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున కూడా ధర్నాకు దిగుతున్నారు. ఖచ్చితంగా అతని మరణానికి కారణమైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, అదే విధంగా అతని దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ బిలాంగింగ్స్ ని ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాసేపు క్రితమే ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా ఇటు కుటుంబ సభ్యులు చేశారు. లోపలికి వెళ్లి లోపల ఉన్నటువంటి కంప్యూటర్లు, ఏసీ పరికరాలు, ఫ్యాన్లు పూర్తిగా కూడా ఎక్కడికెక్కడ కూడా ధ్వంసం చేశారు. కావాలనే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎల్బీ నగర్ సంబంధించిన ఉన్నతాధికారులు పోలీసులే కావాలని నా కొడుకుని చంపేశారు, అదే విధంగా అతని పైన
అనవసరమైనటువంటి పని భారం పెట్టడము, అదే విధంగా అతని పైన ఒత్తిడి తీసుకురావడం వల్లనే నా కొడుకు మృతి చెందారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ సాయి కుమార్ సంబంధించినటువంటి తల్లి అయితే రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దాంతో ఇప్పటికే ఎల్బీనగర్ సంబంధించినటువంటి పోలీసులు పెద్ద ఎత్తున కూడా అక్కడ పోలీస్ బందోబస్తును తీసుకొచ్చి ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉన్నటువంటి ఇతర పోలీస్ స్టేషన్ నుండి కూడా పోలీస్ బందోబస్తు పెద్ద ఎత్తున కూడా అక్కడ పెట్టారు. ప్రధానంగా కూడా సాయి కుమార్ ఏసీపీ కార్యాలయంలో అంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఏసీపీ కార్యాలయంలో ఇటు అందరికీ కూడా ఉన్నటువంటి కానిస్టేబుల్ కానీ అదేవిధంగా ఉన్నటువంటి ఇన్స్పెక్టర్లకి లోపల ఒక రెస్ట్ రూమ్ విధంగా అంటే వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కానీ లేకపోతే కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవడానికి వాళ్ళు యూనిఫామ్ చేంజ్ చేసుకోవడానికి ఒక సపరేట్ రూమ్ ఉంటుంది. సో ఆ రూమ్ లో ఇటు సమయమైనటువంటి కానిస్టేబుల్ సాయి కుమార్ అందులో మృతి చెందాడు, అందులో ఉరివేసుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారుల ఒత్తిడి వల్లే ఈ విధమైనటువంటి ఘటన, ఈ విధమైనటువంటి ఆత్మహత్యకు తను ధైర్యం చేశారంటూ కూడా కొన్నటువంటి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా మేము పైకి వెళ్తామంటూ కూడా వాళ్ళని పైకి వెళ్ళనివ్వకుండా కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులు ఆపుతున్నారని చెప్పుకోవచ్చు. అదే విధంగా మీడియాని కూడా లోపలికి ఎక్కడ కూడా పంపించట్లేదు. ఎందుకంటే లోపల ఉన్నటువంటి విజువల్స్ కానీ లేకపోతే లోపల ఉన్నటువంటి పరిస్థితిని కానీ ఎక్కడ కూడా బయటికి రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ కూడా అరికట్టుతున్నారని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి రోడ్ కార్పొరేషన్ సమయం మొత్తం అంటే మాలరెడ్డి సమయమైనటువంటి బ్రదర్స్ కూడా అక్కడికి చేరుకున్నప్పటికీ కూడా వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు మరింత కోపంతో కూడా అక్కడ ఊగిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే డీసీపీ కూడా అక్కడికి చేరుకొని వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. వాళ్ళు ఖచ్చితంగా డీజీపీ ఆనంద్ అక్కడికి వచ్చి వాళ్ళకి సమాధానం చెప్పాలి. అదేవిధంగా అసలు ఈ మరణానికి కారకులైనటువంటి వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇస్తేనే మేము ధర్నా విరమిస్తామంటూ కూడా వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున కూడా ధర్నా జీవితున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. లోపల ఇప్పటికే ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పరికరాలు అదేవిధంగా ఏసీలే కానీ కంప్యూటర్లు ఫ్యాన్లు అవన్నీ కూడా ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన వెంటనే అవన్నీ కూడా అక్కడ చెల్లా పడిపోయినటువంటి విజువల్స్ కూడా మనం స్పష్టంగా కూడా మెట్రో టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఎక్కడికక్కడ కూడా అవి పడిపోయి ఉన్నాయి. ఆ కోణంలో లోపలికి వస్తే మరింత ఉద్యోగ పరిస్థితులు నెలకొంటాయి. కాబట్టి లోపలికి ఎవరిని రాకుండా కూడా భార్య కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే రాత్రి 2:30 సమయంలో ఇటు అతను ఉరివేసుకున్న వెంటనే కూడా అతన్ని అక్కడి నుండి కూడా ఉస్మానియా ఆసుపత్రికి కూడా తరలించారు. పోస్ట్ మార్టం కూడా మరికాసేపట్లో ప్రారంభమయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా వస్తున్నాయి. సో ఇంతకు ముందే అతను చాలా సార్లు బంధుమిత్రుల కుటుంబ సభ్యులకు అతను ఉరివేసుకున్నాడు. అదేవిధంగా అతనికి పనిభారం ఎక్కువ అవుతుంది, ఆ పోలీసు ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి ఎక్కువ వస్తుందని తను చాలా సార్లు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ నిజంగానే ఆ కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే వ్యక్తిగతంగా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటికే దీనిపైన హైదరాబాద్ సంబంధించిన పోలీస్ కమిషనరేట్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తిగా ఈ పూర్తిగా కూడా దర్యాప్తు తొందరగా కూడా ఫినిష్ చేసి ఒక రిజల్ట్ తీసుకురావాలంటూ కూడా ప్రెజెంట్ పెడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. ఇక పొలిటికల్ లీడర్స్ కానీ లేకపోతే పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఆ నిరసనకారులకు అంటే ధర్నా చేస్తున్నటువంటి ఆ బాధితుడికి సంబంధించిన కుటుంబ సభ్యులకి ఎంత నచ్చ చెప్పినప్పటికీ కూడా వాళ్ళు అక్కడ నుండి కదలట్లేదు. ఎందుకంటే సాయి కుమార్ కి సంబంధించినటువంటి కనీసం సెల్ ఫోన్ ని కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు అన్న కోణంలో కూడా వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే సెల్ ఫోన్ లో ఏమైనా కీలక ఆధారం ఉంటే పోలీసులు దాన్ని మాకు తెలియకుండా మాయం చేస్తారేమో అన్న భయం కూడా మాకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ సెల్ ఫోన్ ని కూడా మాకు చూత తప్పకుండా ఇవ్వాలి అని అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఆత్మహత్య పాల్పడినటువంటి ఘటన ఏదైతే ఉంటుందో సో ఈ ఘటన జరిగింది ఆ ఏసీపీ కార్యాలయం అంటే ఫస్ట్ ఫ్లోర్ లో జరిగింది. కాబట్టి మమ్మల్ని అక్కడికి ఎందుకు వెళ్ళనివ్వట్లేదు, ఎందుకంటే అక్కడికి వెళ్తే ఏ విధమైనటువంటి ఆధారాలు మాకు దొరుకుతాయనో ఆ ఒక భయంతోనో లేకపోతే కావాలని కేసును పక్కదారి పట్టించడానికి ఇందులో కీలక నిందితులుగా ఉండడం అంటే ఎవరైతే సాయి కృష్ణ పూర్తిగా కూడా ఎవరైతే ఆ సాయి కుమార్ ని ఎవరైతే ఒత్తిడికి గురి చేస్తారో వారి పేర్లు బయటికి రాకుండా పోలీసులు కావాలనే ఈ విధమైనటువంటి చర్యలు చేస్తున్నారు. ఖచ్చితంగా డీజీపీ ఆనంద్ దీనిపై స్పందించి ఇక్కడికి వచ్చి మాకు నచ్చజెప్తే తప్ప మేము ఈ నిరసన విరమించుకోమంటూ చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఉస్మానియా ఆసుపత్రిలో సాయి కుమార్ సంబంధించినటువంటి మృతదేహం అయితే అక్కడ ఉంది. మరి చూడాలి ఈ కేసు ఎక్కడ వరకు వెళ్తుంది ఏంటి, వాళ్ళు ఎంత నచ్చ చెప్పినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు అక్కడ నుండి కదలని కల్పిస్తుంది. కాబట్టి మరి డీజీపీ ఆనంద్ స్వయంగా వచ్చి మాట్లాడతారా, ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ వెళ్ళినప్పటికీ కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. సో ఇప్పటికే డీసీపీ మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో మరి ఈ కేసు ఎక్కడ వరకు వెళ్తుంది ఏం చేయాలి వేసిన పరిస్థితి రావాలి. అక్రమ్, మరి కుటుంబ సభ్యులు కానివ్వచ్చు, రూమ్మేట్స్ కానివ్వచ్చు, ఏ అధికారుల మీద ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు, మరి వారి పేర్లు ఏమైనా బయట పెట్టారంటారా? ప్రధానంగా ఇప్పుడు 2024 సంబంధించినటువంటి బ్యాచ్ నుండి అయితే ఉదయ్ సాయి ఉన్నాడు. కాబట్టి సాయి కుమార్ సంబంధించినటువంటి బ్యాచ్ నుండి అతను ఎల్బీనగర్ లో అతను కానిస్టేబుల్ లో కూడా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ తర్వాత ఇటు జరుగుతున్న సాయి కుమార్ ని అయితే ఈ కామర్స్ కి షిఫ్ట్ చేశారు. అంటే పూర్తిగా ఆన్లైన్ సర్వీసెస్ విభాగంలో అయితే పోలీసులు అతను నియమించారు. అంటే ఏసీపీ కార్యాలయంలో ఉన్నటువంటి సిస్టమ్ వర్క్ పూర్తిగా కూడా అతను ఆ విభాగంలో కూడా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. కాబట్టి సాధారణంగా ఉండాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ పనిభారం కూడా ఉంటుంది. సో ఎలాంటి పోలీసు ఉన్నతాధికారులు పేరు చెప్పలేము, కానీ చాలా సార్లు ఆఫీస్ లో ఎక్కువ వర్క్ ప్రెజర్ అవుతుంది, లేకపోతే ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు కానీ వర్క్ ప్రెజర్ అవుతుంది అంటూ కూడా చాలా వాటికి కూడా అటు బంధుమిత్రులతో చెప్పినట్లు కూడా వాళ్ళు
చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఆ నేపథ్యంలో తన పని భారం తట్టుకోకుండా ఇలా ఆత్మహత్య చేసుకున్నాడా ఏంటి అనేది కూడా తెలియాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా కావాలనే ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడ్డాడు కాబట్టి తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు, లేకపోతే అతను ఎంతో సంతోషంగా ఎంతో ఇష్టపడి తెచ్చుకున్నటువంటి జాబ్ ని ఎందుకు ఈ విధంగా పోగొట్టుకుంటాడన్న కోణంలో కూడా అనేక ఆందోళనలు అక్కడ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే విధంగా లోపలికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు అంటూ కూడా స్పష్టం చేస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా అక్కడ కానిస్టేబుల్ ప్రధానంగా ఏసీపీ కార్యాలయం కానీ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళనివ్వకుండా సుమారు 10 నుండి 12 మంది కానిస్టేబుల్ అక్కడ ఉంచారు. అదే విధంగా అక్కడికి వస్తున్నటువంటి ఇన్స్పెక్టర్లు కానీ వాళ్ళందరితో కూడా ఇటు ఆ మీడియా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే కుటుంబ సభ్యులు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళు ఎలా ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు, అందరినీ కూడా బయట వస్తున్నారు. దాంతో పెద్ద ఎత్తున కూడా ధర్నాకు ఇదే విధంగా కొనసాగుతుంది. మరి చూడాలి డీజీపీ సివి ఆనంద్ కూడా బయటకు వచ్చి దీనిపైన సరైన నివేదిక ఇస్తారా లేకపోతే ఏంటని కూడా చూడాలి. అదే విధంగా అసలు వాళ్ళు పోలీసులు దాచిపెడుతున్నటువంటి సెల్ ఫోన్ లో ఏ విధమైనటువంటి ఆధారాలు ఉన్నాయో కూడా తెలియాలి. ఎందుకంటే సాధారణంగా ఈ విధంగా ఉరివేసుకున్న వాళ్ళు అంటే సూసైడ్ కి కమిట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా దానికన్నా ముందు సూసైడ్ లెటరే కానీ లేకపోతే ఒకప్పుడు సూసైడ్ లెటర్ రాసేవాళ్ళు, ఇప్పుడు సెల్ ఫోన్ లో ఏం జరిగింది ఏంటి అతని మరణానికి కారకులు ఎవరు అన్నది పూర్తిగా కూడా రికార్డ్ చేస్తున్నారు కాబట్టి సో ఆ విధంగా ఎవరైనా రికార్డ్ చేశారా, రికార్డ్ చేసినటువంటి వీడియో సెల్ ఫోన్ లో ఉందా, అందుకే సెల్ ఫోన్ ని పోలీసులు మాయించే ప్రయత్నం చేస్తున్నారా అన్న కోణంలో కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళ ఆందోళన అక్కడ కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఆ ఫోన్ లో ఉన్నటువంటి కీలక ఆధారాలు బయటకు వస్తే ఈ కేసులో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇటు తల్లి కూడా కొన్ని కీలక ఆరోపణలు చేస్తుంది. ఏదైతే గురి వేసుకున్నటువంటి వ్యక్తి పైన ఎందుకు రక్తపు మరకలు ఉంటాయి, సో రక్తపు మరకలు ఉన్నాయంటే నా కొడుకుని మీరేమో చేశారన్న కోణంలో కూడా ఆవిడ అక్కడ పెద్ద ఎత్తున కూడా బోర్న ఏడుస్తూ కూడా అక్కడ ఆందోళన దిగుతున్న పరిస్థితి. సో ఆ కోణంలో కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను ఎవరైనా మరి ఫిజికల్ గా ఏమైనా అతన్ని హర్ట్ చేశారా లేకపోతే ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి పోస్ట్ మార్టం ఇంకా అక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో పూర్తిగా కూడా రిపోర్ట్ ఉంది కాబట్టి సో వన్స్ పోస్ట్ మార్టం సంబంధించి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఈ కేసులో పురోగతి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అసలే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం పోలీస్ వ్యవస్థ పైన అనేక అనుమానాలు వస్తున్నాయి. జూబ్లీస్ సంబంధించిన సిఐ కూడా ఇదే విధమైనటువంటి బాధితురాలు ఎవరైనా వస్తే వాళ్ళని దొంగ తీసుకోవడము, అదే విధంగా వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం వంటివి చేశారు. అదే విధంగా ఇటీవల సివి ఆనంద్ మాట్లాడుతూ కూడా ఇదే అంశం పైన పోలీసులు తమ వైఖరిని మార్చుకోవాలి లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని అంటున్నారు. సో పోలీసుల పైన ఇన్ని రకమైనటువంటి ఆరోపణలు అనుమానాలు వస్తున్నాయి కాబట్టి సో ఇప్పుడు జరిగినటువంటి ఈ సాయి కుమార్ సంబంధించినటువంటి ఆత్మహత్య వెనుక కూడా ఏమైనా పోలీసు ఉన్నతాధికారి హస్తం ఉందా, అతని ఒత్తిడి ఉందా కూడా ఖచ్చితంగా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. రవలి అయితే మరి అక్రమ్ సాయి కుమార్ తో పాటు తోటి కానిస్టేబుల్స్ కూడా వర్క్ ప్రెషర్ ఏమీ లేదు అని చెప్తున్నారు. మరి దీనిపై అక్రమ్ మరి సాయి కుమార్ తో పాటు తోటి కానిస్టేబుల్స్ అయితే ఎలాంటి పని ఒత్తిడి లేదని చెప్తున్నారు. మరి దీనిపై కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అంటే సాధారణంగా డిపార్ట్మెంట్ లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా పోలీసులు ఆ డిపార్ట్మెంట్ కి ఉన్నటువంటి గౌరవ ప్రతిష్టలు ఎక్కడ కూడా భంగం కలిగించే విధంగానే వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. మనం గతంలో కూడా చూసాము. సో ఈ నేపథ్యంలో ఈ కానిస్టేబుల్ అంటే అతనితో పనిచేసినటువంటి ఇతర కానిస్టేబుల్ ఆ విధంగా చెప్తున్నారు అని అంటే కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా దీనిపైన అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇతను ఇంతకు ముందు ఫీల్డ్ లో వర్క్ చేసినటువంటి కానిస్టేబుల్ పూర్తిగా ఆన్లైన్ సర్వీసెస్ కి పరిమితం అయ్యాడు. సో అక్కడ ఏ విధమైనటువంటి ప్రెజర్ వస్తుందో అతను ఎవరికి కూడా బయటకు తెలియదు. సో ఖచ్చితంగా అతను మరి బంధుమిత్రులకు ఎందుకు చెప్పాడు, ఎందుకంటే సాధారణంగా ఏమైనా మానసిక పరిస్థితులు ఉన్నా లేకపోతే ఇతర సాధారణంగా ఇలాంటి సూసైడ్ చేసుకునే వారికి వ్యక్తిగతంగా ఏమైనా మానసిక పరిస్థితులు ఉంటే లేకపోతే మానసిక ఇబ్బందులు ఉంటే సాధారణంగా తమ ఇంట్లోనైనా లేకపోతే అతను ఉంటున్నటువంటి నివాసంలో ఈ విధమైనటువంటి ఆత్మహత్య చేసుకుంటాడు. కాకపోతే ఏకంగా విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ అది కూడా నైట్ షిఫ్ట్ లో రాత్రి 2:30 సమయంలో అతను పనిచేస్తున్నటువంటి కార్యాలయంలోనే అది కూడా ఏసీపీ కార్యాలయంలో రెస్ట్ రూమ్ లో అతను ఈ విధమైనటువంటి చర్య పాల్పడ్డాడంటే ఖచ్చితంగా దీనిపైన పోలీసుల హస్తం ఉంది, పోలీసుల పరిభారం ఖచ్చితంగా ఉంటుంది అని కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ చేశారంటే సాయి కుమార్ ఏదో చెప్పాలనుకుంటున్నాడు, నిజంగానే అతనికి పనిభారం ఉందని చెప్పాలనుకుంటున్నాడు లేకపోతే ఏంటి అనేది కూడా అనేక అనుమానాలు చెప్తూ ఎందుకంటే ఇతను బంధుమిత్రులకు చెప్తున్నట్లు అనుమానాలు ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ కూడా సాధారణంగా ఇతనికి పోలీస్ కానిస్టేబుల్ లో కూడా కొంత స్నేహితులు ఉంటారు. సో ఆ స్నేహితులతో ఎప్పుడు కూడా పనిభారం పెరుగుతుంది అలాంటి ఎప్పుడు కూడా చెప్పుకున్నట్లు మనకి ఎక్కడ కూడా ఆధారాలు లేవు. కేవలము అతనికి సంబంధించినటువంటి ఏదైతే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో కుటుంబ సభ్యులు మాత్రమే చెప్తున్నారు కాబట్టి మరి వాళ్ళు చేసినటువంటి ఆధారాలు ఇంతవరకు కరెక్ట్ ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే ఈ కేసు పూర్తిగా కూడా పురోగతి తెలవాలి. మరి ఇంకా కూడా ఎల్బీ నగర్ వద్ద ఇదే విధమైన ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి కాబట్టి సో వాళ్ళు ఆ ధర్నా విరమించాలంటే వాళ్ళు ఏ విధమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు, ప్రధానంగా సెల్ ఫోన్ ఇవ్వడమే కానీ లేకపోతే అతని ఒంటిపై ఉన్నటువంటి ఆ రక్త మార్కుల గురించి సరైన స్పష్టత ఇవ్వాలి కానీ సో ఇలాంటి పైన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు కాబట్టి దీనిపైన ఎవరైనా
ఆ స్పష్టమైనటువంటి ఆ వివరాలు సేకరిస్తే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ధర్నా విరమిస్తామంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. కాబట్టి మరి సాయంత్రం వరకు కూడా ఈ ధర్నా కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు అతనికి సంబంధించినటువంటి మృతదేహానికి సాయి కుమార్ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి కావాలి అని అంటే ఖచ్చితంగా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఉస్మానియా ఆసుపత్రిలో ఉండి అక్కడ దగ్గరగా కొట్టి సంతకం పెడితేనే అటు పోలీసుల ఆధ్వర్యంలో అదేవిధంగా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి పోస్ట్ మార్టం సంబంధించిన ప్రాసెస్ కొనసాగుతుంది. సో ఇంకా కూడా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ మధ్య ఉన్నారు కాబట్టి అక్కడ పోస్ట్ మార్టం కూడా ఇంకా అదే విధంగా పెండింగ్ లో ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే పొలిటికల్ లీడర్స్ కూడా అక్కడ చేరుకున్నారు. వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ధర్నా ఎక్కడ విరమించుకునే పరిస్థితి కనిపించట్లేదు. చూడాలి దీనిపైన సివి ఆనంద్ ఆయన స్పందిస్తారా లేకపోతే మళ్ళీ అక్కడ స్థానికమైన కమిషన్ అయినా స్పందిస్తారా కూడా వేచి చూడాలి. ఎస్, మరి మనం చూస్తున్నాం అక్కడ పోలీస్ స్టేషన్ లో అయితే కుటుంబ సభ్యులు కానీ వారి రూమ్మేట్స్ కానివచ్చు అక్కడ ఫర్నిచర్ అయితే ధ్వంసం చేస్తున్నారు. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, దానికి పోలీసులు ఎలా అరికడుతున్నారు, ఎలా ఆపుతున్నారు బంధువుల్ని? అంటే మొదట్లో వాళ్ళు ఇక్కడ ధర్నాకి దిగడానికి అక్కడికి వచ్చినప్పుడు అప్పటికే అటు వాళ్ళ ఫ్రెండ్సే కానీ లేకపోతే హాస్టల్ రూమ్మేట్స్ కానీ లేకపోతే సాయి కుమార్ కి సంబంధించిన కుటుంబ సభ్యులే కానీ వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని నేరుగా అప్పటికి పోలీస్ బందోబస్తు ఎక్కువ లేదు. అంటే సాధారణంగా వాళ్ళు ప్రశ్నించడానికి మాత్రమే వెళ్తున్నామన్న కోణంలో కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ లోపలికి ఎంటర్ అయ్యారు. కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్నటువంటి ఇన్స్పెక్టర్లు వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకే కానీ లేకపోతే వీళ్ళు చెప్తున్నటువంటి సమాధానాలు ఎక్కడ కూడా సరైన స్పందన రాకపోవడంతో వాళ్ళు కాస్త కోపానికి గురయ్యారని చెప్పుకోవచ్చు. ఆ కోపంలోనే అక్కడ ఉన్నటువంటి పూర్తి ఫర్నిచర్ ఎక్కడికక్కడ కూడా ధ్వంసం చేశారు. ప్రధానంగా ఆ లోపల ఉన్నటువంటి కొన్ని పోలీస్ విభాగంలో ఉన్నటువంటి కొన్ని కంప్యూటర్లు కూడా వాళ్ళు పూర్తిగా కూడా ఎక్కడికక్కడ భంగం చేసినట్టు కూడా తెలుసు. అంటే అవన్నింటినీ కూడా పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్లు ఏసీలు ఎక్కడికక్కడ కూడా విరగొట్టారు. సో దాంతోనే అక్కడ పెద్ద ఎత్తులో కూడా పోలీస్ బలగాలను అక్కడ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. లోపలికి ఎలాంటి కుటుంబ సభ్యులని లోపలికి పంపించకుండా మొత్తంగా అయితే వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం కూడా చేశారు. ఇతర పోలీస్ స్టేషన్ల నుండి కూడా అదనపు బలగాలను కూడా అక్కడ దింపి ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనకుండా చేస్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే స్టార్టింగ్ లో పూర్తిగా కూడా లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేసినటువంటి పోలీస్ అధికారులు అక్కడ ఉన్నటువంటి నిరసనకారులు అయితే ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడికి రావడంతో పీస్ఫుల్ గా కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఖచ్చితంగా దీనిపైన డీజీపీ సరైన నివేదిక ఇవ్వాలి, డీజీపీ స్పందించాలి, అతని కుమారుడి చావుకి కారకులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, ఆ కారణాలు ఖచ్చితంగా బయట చెప్పాలి. అదేవిధంగా సాయి కుమార్ కి సంబంధించినటువంటి సెల్ ఫోన్ పోలీసులకు అప్పగించాలి. అదేవిధంగా సాయి కుమార్ పైనటువంటి రక్తపు మరకలకు కూడా ఖచ్చితంగా సరైన సమాధానం చెప్పాలి. అప్పటి వరకు మేము ధర్నా విరమించమని కూడా చెప్తున్నారు. ఇప్పటికే అక్కడికి పొలిటికల్ లీడర్స్ ఆల్రెడీ బ్రదర్స్ కూడా అక్కడికి వెళ్లారు. వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి ఆ ధర్నాన్ని విరమించే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి వారు కోరుతున్నటువంటి డిమాండ్ ఖచ్చితంగా క్లియర్ చేయాలి. ఆ డిమాండ్ పోలీసులు పండించుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు చెప్తున్నటువంటి ఎవరైతే కానిస్టేబుల్ తోటి కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో తోటి కానిస్టేబుల్ నిజంగానే పనిభారం లేదని చెప్తున్నారా లేకపోతే వీళ్ళని కూడా పోలీసు ఉన్నతాధికారులు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని భయపెట్టి ఈ విధంగా చెప్పిస్తున్నారని కూడా ఖచ్చితంగా తెలియాలి. ప్రస్తుతానికి అయితే సాయిపూర్ సంబంధించినటువంటి మృతదేహాన్ని అయితే ఉస్మానియా ఆసుపత్రిలో ఉంచారు. కుటుంబ సభ్యులు వంచి అక్కడికి వెళ్తే పోస్ట్ మార్టం ప్రాసెస్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్.